అలాగే కొంతమందికి రాహుకేతు దోషాలు, రాహుకేతు శాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ నాగుల చవితి రోజు ఏం చేయాలంటే, దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. నవనాగ దేవతల అనుగ్రహం కలగాలంటే, కాలసర్పదోషాలు పోవాలంటే, నాగదోషాలు పోవాలంటే పుట్టపూజ చేయాలి. ప్రత్యేకంగా రాహుకేతు దోషాలు రాశికి ఉంటూ ఉంటాయి. అలా రాహుకేతు దోషాలు మీ జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ ఉన్నవాళ్ళు మాత్రం దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళండి. ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలు పొయ్యండి. ఆ తర్వాత నీళ్లతో కడగండి. జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లండి. పత్తి తీసుకొని ఆ పత్తికి కొద్దిగా కుంకుమ రాసి, పసుపు రాసి దాన్ని ఒక వస్త్రంలాగా భావించి ఆ పత్తితో చేసిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకి అలంకరణలాగా పెట్టండి. ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. సువాసన కలిగిన పుష్పాలు జంటనాగుల